ఎందుకంటే సంవత్సరం కిందట అనుకోకుండా ఎన్నికల్లో ఓడిపోయినాం. ఇందాక దేశపతి శ్రీనివాస్ గారు ఒక నక్క కథ చెప్పిండు. ఆ నక్క వినయాలు ప్రదర్శించుకుంటూ రేవంత్ రెడ్డి అనే ఒక నక్క మొత్తం రాష్ట్రం అంతా తిరిగి అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు ఉరుకుండ్రి, మీరు రుణం తెచ్చుకొని 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, సంతకం పెడతా. ఏది పోయిన డిసెంబర్ 9 2023 అది పోయింది. సంవత్సరం దాటింది, ఈ డిసెంబర్ 9 కూడా పోయింది. అయిందా రుణమాఫీ? 2-3 సార్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఆడాయిడ మాట్లాడిండ్రు. ఏమని? రుణమాఫీ చేసినామని. అంటే నేను ఒక్కటే అన్నా, దమ్ముందా పోదామా, నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, నీ కాన్స్టిట్యున్సీ కొడంగల్ పోదామా, ఏడికి పోదామో రా, ఒక్క ఊర్లోనన్నా 100% రైతులు కనుక వచ్చి రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజకీయ సన్యాసం చేసి ఆడికెళ్ళటే వెళ్ళిపోతాం, మళ్ళా రాజకీయాల్లో కూడా ఉండా అని చెప్పిన. కానీ ఆయనకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు, చూసేటోళ్ళు టీవీలలో చూసేటోళ్ళకు కూడా తెలుసు, రుణమాఫీ కాలే.